ఓం శాంతి 11/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమయుగంలో పవిత్రులైతే సత్యుగ వారసత్వం లభిస్తుంది అనే తండ్రి ఆజ్ఞను అందరికీ సందేశం ద్వారా తెలపండి. ప్రశ్న: ఏ చౌక బేరమును గురించి అందరికీ తెలపాలి? జవాబు: ఈ అంతిమ జన్మలో తండ్రి ఆదేశం ప్రకారం నడుచుకొని పవిత్రులైతే 21 జన్మలకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇది చాలా చౌక బేరం. ఈ చౌక బేరం గురించి అందరికీ నేర్పించండి. బేరము అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం, అందులో కూడా చౌక బేరం. ఇక్కడ పవిత్రంగా తయారు కావడం, అక్కడ 21 జన్మలకు విశ్వ చక్రవర్తి పదవి లభించడం. ఎంత చౌక బేరము అంటున్నారు బాబా. ఇప్పుడు శివ్ బాబాను స్మృతి చేసి పవిత్రులైతే పవిత్రంగా కావటానికి కూడా బాబా యుక్తి చెప్తూ ఉన్నారు. శివ్ బాబాను స్మృతి చేయండి, పవిత్రులవుతారు, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని అందరికీ చెప్పండి. ఓం శాంతి. ప్రదర్శిని లేక మేళాలలో ప్రొజెక్టర్ షో చూపిస్తారు, లేక చిత్రాలను చూపి మనుషులకు తండ్రి నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి అని అర్థం చేయిస్తారు. ఈ విషయం ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు అని ఆత్మిక పిల్లలకు తెలుసు. ఏ వారసత్వము? మనుషుల నుండి దేవతలుగా అయ్యే వారసత్వము, లేక అనంతమైన తండ్రి నుండి అర్ధకల్పానికి స్వర్గ రాజ్యాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు అందరికీ అర్థం చేయించాలి. తండ్రి సౌదాగర్, వ్యాపారి, వారితో ఇప్పుడు ఈ వ్యాపారం చేయాలి. దేవీ దేవతలు పవిత్రంగా ఉంటారు అని మనుషులకు తెలుసు. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. స్వర్గంలోకి రావటానికి వారు ఏదో ఒక ప్రాప్తి పొంది ఉంటారు. స్వర్గ స్థాపన చేయు తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఆ ప్రాప్తిని చేయించలేరు. పతిత పావనుడైన తండ్రియే పతితులను పావనంగా చేసి పావన ప్రపంచ రాజ్యాన్ని ఇస్తారు. ఈ వ్యాపారం ఎంత సహజంగా ఇస్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ అని అంటారు. నేను ఇక్కడ ఉన్నంత వరకు పవిత్రంగా ఉండండి, పవిత్రంగా చేసేందుకే నేను వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేసి పావన ప్రపంచ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా చౌక బేరం. కావున పవిత్రంగా అవ్వండి. ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లలకు తెలపాలి అని తండ్రికి ఒక ఆలోచన కలిగింది. ఇది పవిత్రంగా తయారయ్యే పురుషోత్తమ సంగమ యుగం. ఈ సమయం అదే. ఉత్తమోత్తమ పురుషులు, దేవతలు, లక్ష్మీనారాయణల రాజ్యం నడిచింది కదా. దేవతా ప్రపంచపు చక్రవర్తి పదవి మీకు తండ్రి ద్వారా వారసత్వంగా లభిస్తుంది. ఈ అంతిమ జన్మలో తండ్రి శ్రీమతమును అనుసరించి పవిత్రంగా అయితే పదవి లభిస్తుంది. యోగ బలము ద్వారా స్వయం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసుకోవాలి అనే యుక్తిని కూడా బాబా తెలిపిస్తారు. కళ్యాణం కొరకు పిల్లలు తప్పకుండా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఖర్చు లేకుండా రాజధాని ఎలా స్థాపన అవుతుంది? ఇప్పుడు లక్ష్మీనారాయణల రాజధాని స్థాపన అవుతుంది. పిల్లలు తప్పకుండా పవిత్రులుగా అవ్వాలి. మనస వాచ కర్మణ వ్యతిరేక కర్మలేవీ చేయరాదు. దేవతలకి ఎప్పుడు ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావు. నోటి నుండి అటువంటి మాటలు వెలువడవు. వారు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు. ఎవరు తయారై వెళ్తారో వారి మహిమ గాయనం చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మలను కూడా అదే దేవీ దేవతలుగా తయారు చేసేందుకే వచ్చాను. కావున మనస వాచ కర్మణ ఎలాంటి చెడు కర్మలు చేయరాదు. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. ఈ గుణాలు కూడా మీరు ఇప్పుడే ధారణ చేయగలరు. ఎందుకంటే
ఈ మృత్యులోకంలో ఇది మీకు అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని మృత్యులోకము అని, పావన ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోక వినాశనం అతి సమీపంలో ఎదుట నిల్చొని ఉంది. అమరపురం తప్పకుండా స్థాపన అవుతూ ఉంటుంది. ఇది అదే మహాభారత యుద్ధం. దీనిని గురించే శాస్త్రాలలో వ్రాశారు. ఈ యుద్ధము ద్వారా పాత వికారి ప్రపంచం సమాప్తం అవుతుంది. కానీ ఈ జ్ఞానం ఎవరిలోనూ లేదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. 5 వికారాల నశ ఉంటుంది అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు పవిత్రంగా తయారవ్వండి అని తండ్రి అంటారు. మాస్టర్ గాడ్గా అవుతారు. లక్ష్మీ నారాయణలను గాడ్ గాడెస్ అని అంటారు. అనగా వారు గాడ్ పరమాత్మ ద్వారా వారసత్వాన్ని పొందుతారు. ఇప్పుడు భారతదేశం పతితంగా ఉంది. మనస్స, వాచ, కర్మణ చేసే కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా మొదట బుద్ధిలోకి వస్తుంది, తర్వాత నోటి నుండి వెలువడుతుంది. కర్మలను ఆచరించినందువలన అవి వికర్మలుగా అవుతాయి. స్వర్గంలో ఎలాంటి వికర్మలు జరగవు. ఇక్కడ వికర్మలు, పాపకర్మలు జరుగుతాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. మిగిలిన జీవితాన్ని పవిత్రంగా గడపండి అని తండ్రి అంటున్నారు. పవిత్రంగా తయారై నాతో బుద్ధి యోగాన్ని జోడించాలి. ప్రతిజ్ఞ చేయండి. తద్వారా మీ జన్మ జన్మాంతర పాపాలు భస్మం అయిపోతాయి. అప్పుడే 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. వీరి ద్వారా ఈ వారసత్వం ఇస్తాను అని తండ్రి తనంతకు తానే ఆఫర్ చేస్తున్నారు. వారు శివబాబా, ఇతడు బ్రహ్మబాబా దాదా. అందుకే ఎల్లప్పుడూ బాప్ దాదా అని అంటారు. శివబాబా మరియు బ్రహ్మ దాదా. తండ్రి ఎంత వ్యాపారం చేస్తారు. మృత్యులోక వినాశనం చాలా సమీపంగా ఉంది. అమరలోకం స్థాపన అవుతూ ఉంది. భారతీయుల కళ్యాణం జరగాలి అని ప్రదర్శనలు, మేళాలు జరుపుతూ ఉన్నారు. తండ్రి స్వయంగా వచ్చి భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేస్తారు. రామరాజ్యంలో తప్పకుండా పవిత్రులే ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు కామ మహాశత్రువు. ఈ పంచ వికారాలనే మాయ అని అంటారు. దీనిపై విజయం పొందితే మీరు జగజ్జీతులుగా అవుతారు. జగజ్జీతులు అనగా దేవీ దేవతలు. వారు తప్ప ఇతరులెవ్వరూ జగజ్జీతులుగా అవ్వలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు, క్రైస్తవులు పరస్పరం అందరూ ఒక్కటైతే ఈ సృష్టి అంతటి అధికారాన్ని తీసుకోగలరు. కానీ చట్టం అలా లేదు. ఈ బాంబులు పాత ప్రపంచం సమాప్తమయ్యేందుకే తయారు చేయబడ్డాయి. కల్పకల్పము ఈ విధంగా నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచంగా, మళ్ళీ పాత ప్రపంచం నుండి క్రొత్తదిగా అవుతూనే ఉంటుంది. నూతన ప్రపంచంలో ఈశ్వరీయ రాజ్యం ఉంటుందంటే శివబాబా తయారు చేసినటువంటి రాజ్యం. దానిని రామరాజ్యం అని అంటారు. ఈశ్వరుడు ఎవరో తెలియనందున రామ రామ అని జపిస్తూ ఉంటారు. పిల్లలైన మీలో ఈ విషయాలు ధారణ అవ్వాలి. మనం 84 జన్మలలో సతో ప్రధానం నుండి తమో ప్రధానులయ్యాం. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. శివబాబా ఆదేశం. ఇప్పుడు ఆదేశమును అనుసరిస్తే 21 జన్మలు పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవి పొందుతారు. ఇప్పుడు పురుషార్థం చేయండి, చేయకపోండి. స్మృతిలో ఉండి ఇతరులకు దారి చూపండి, చూపకపోండి. ప్రదర్శనల ద్వారా పిల్లలు చాలామందికి దారి చూపిస్తూ ఉన్నారు. స్వకళ్యాణం కూడా చేసుకోవాలి. చాలా గొప్ప చౌక బేరం. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం వలన, శివబాబా స్మృతిలో ఉండడం వలన మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇది ఎంత మంచి చౌక బేరం. జీవితమే పూర్తిగా పరివర్తన అయిపోతుంది. ఇలా ఆలోచించాలి. ఇటువంటి సంకల్పాలు చేయాలి. బాబా వద్దకు సమాచారం వస్తుంది. రాఖీ కట్టేందుకు వెళ్ళినప్పుడు ఈ తమో ప్రధాన ప్రపంచంలో పవిత్రంగా ఉండడం అసంభవము అని కొంతమంది అంటారు. పాపం ఇది సంగమయుగమని వారికి తెలియదు.
తండ్రి పవిత్రంగా తయారు చేస్తారు. వీరికి సహాయం చేయువారు పరంపిత పరమాత్మ. అక్కడ లభించు లాభం ఇక్కడ తండ్రి ఇచ్చినటువంటిది. ఇక్కడ లభించే లాభం చాలా గొప్పది అని వారికి తెలియదు. పవిత్రంగా అవ్వడం వలన పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, ఈ మాయ అనే పంచవికారాలపై విజయం పొందుట వలన మీరు జగత్ జీతులుగా అవుతారు. కావున మనం ఎందుకు పవిత్రంగా అవ్వము? ఇది ఫస్ట్ క్లాస్ వ్యాపారం. తండ్రి అంటున్నారు, కామ మహాశత్రువు. దీనిపై విజయం పొందడం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. మాయను జయిస్తే జగత్తును జయిస్తారు. ఇది యోగ బలముతో మాయను జయించే విషయం. పరంపిత పరమాత్మయే వచ్చి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మలినాలు వదిలిపోతాయి. మీరు సతో ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఈ సంగమ యుగంలో తండ్రి వారసత్వమును ఇస్తారు. అందరికంటే ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీనారాయణలో. వారిని మర్యాద పురుషోత్తమ దేవీ దేవత ధర్మానికి చెందిన వారు అని అంటారు. చాలా మంచి రీతిగా అర్థం చేయించబడుతుంది. కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లు మర్చిపోతున్నారు. తర్వాత గుర్తుకొస్తాయి. ఉపన్యసించేటప్పుడు ఫలానా పాయింట్లు ఎందుకు తెలపలేదు అని గుర్తుకొస్తుంది. తెలపాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. లాయర్లు కూడా అప్పుడప్పుడు కొన్ని పాయింట్లు మర్చిపోతారు. మళ్ళీ ఆ పాయింట్లు వారికి గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ వాదిస్తారు. డాక్టర్ల విషయంలో కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. ఈ జబ్బుకు ఫలానా మందు బాగుంటుంది అనే ఆలోచన తడుతుంది. ఇక్కడ కూడా అనేక పాయింట్లు ఉన్నాయి. బాబా అంటారు, ఈరోజు మీకు నిగూఢమైన పాయింట్లు తెలియజేస్తూ ఉన్నాను. కానీ అర్థం చేసుకునే వారంతా పతితులే. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కానీ ఇలా ఎవరితోనైనా నీవు పతితుడవు కదా అని అంటే అలిగి విరుచుకుపడతారు మీ పైన. ఈశ్వరుడి ముందు ఓ పతిత పావన రండి, వచ్చి మమ్ములను పావనంగా చెయ్యండి అని సత్యం చెప్తారు. ఈశ్వరుడిని మర్చిపోతే మళ్ళీ అసత్యం చెప్తారు. కావున చాలా యుక్తిగా అర్థం చేయించాలి. కట్టె విరగరాదు, కానీ సర్పము చనిపోవాలి. తండ్రి అంటున్నారు, ఎలుక నుండి గుణాన్ని గ్రహించండి. ఎంత యుక్తిగా ఎలుక కొరుకుతుంది అంటే రక్తమేమో కారుతుంది, కానీ కొంచెం కూడా తెలియదు. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి. యోగము చేయు వారికి సమయానికి సహాయం లభిస్తుంది. వినేవారు వినిపించే వారి కంటే తండ్రికి ప్రియంగా ఉండవచ్చు. అందువలన తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. కావున వినేవారు పవిత్రంగా ఉండడం, పవిత్రంగా అవ్వడం చాలా మంచిది అని అర్థం చేసుకునేటట్లు తెలపాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం వలన మనం 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాం. భగవాను వాచ, ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే డ్రామా ప్లాన్ అనుసారం మీరు 21 జన్మలకు వారసత్వాన్ని పొందగలరు అని నేను గ్యారంటీ ఇస్తాను. మనము కల్పకల్పము వారసత్వం పొందుతూ ఉంటాం. సేవపై ఆసక్తి ఉన్నవారు మేం వెళ్ళి అర్థం చేయిస్తాము అని కుతూహలం కలిగి ఉంటారు. సేవకు పరిగెత్తాల్సి వస్తుంది. తండ్రి జ్ఞాన సాగర్లు వారు ఎంతో జ్ఞాన వర్షం కురిపిస్తూ ఉంటారు. ఆత్మ పవిత్రంగా ఉంటే ధారణ కూడా జరుగుతుంది. తండ్రి పేరును ప్రఖ్యాతం చేసి చూపిస్తారు. ప్రదర్శని మేళాలలో ఎవరు ఎలా సేవ చేస్తారో తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థం చేయిస్తున్నారో టీచర్స్ చెక్ చేయాలి. చాలా వరకు లక్ష్మీనారాయణల మెట్ల చిత్రాల గురించి అర్థం చేయించడం బాగుంటుంది. యోగ బలము ద్వారా మళ్ళీ ఇటువంటి లక్ష్మీనారాయణలకు అవుతారు. లక్ష్మీనారాయణలే ఆది దేవి, ఆది దేవుడు. చతుర్భుజంలో లక్ష్మీనారాయణుడు ఇరువురు వచ్చేస్తారు. 2 భుజాలు లక్ష్మివి, 2 నారాయణుడివి. ఇది కూడా భారతవాసులకు తెలియదు. మహాలక్ష్మికి కూడా 4 భుజాలు ఉన్నాయి. దీని అర్థం వారు యుగల్ అయినారు, జంట అయినారు. విష్ణువు చతుర్భుజుడు. ప్రదర్శనలో ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు.
రథాన్ని కూడా చూపించారు. అర్జునుడు రథంలో కూర్చున్నాడు అని చెప్తారు. రథము నడిపేవారు కృష్ణుడు. ఇవన్నీ కేవలం కథలు మాత్రమే. వాస్తవానికి ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జ్ఞానామృత కలశాన్ని లక్ష్మి తలపై ఉంచినట్లు చూపిస్తారు. వాస్తవానికి కలశం ఉంచింది జగదంబపై. తర్వాత ఆమె లక్ష్మిగా అవుతుంది. ఇది కూడా అర్థం చేయించాలి. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే మతానికి చెందిన మనుషులుంటారు. దేవతలందరి మతము ఒక్కటే. దేవతలనే శ్రీ అంటే శ్రేష్టమైన వారు అని అంటారు. ఇతరులను ఎవ్వరిని అనరు. కావున ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని పదాలే ఉండాలి అని ఆలోచిస్తూ ఉండినారు. ఈ అంతిమ జన్మలో 5 వికారాలపై విజయం పొందడం వలన మీరు రామరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా చౌక బేరం. తండ్రి వచ్చి అవినాశి జ్ఞాన రత్నాలను దానంగా ఇస్తున్నారు. తండ్రి జ్ఞాన సాగరులు జ్ఞాన రత్నాలను ఇస్తారు. ఇంద్రసభలో పుష్యరాగం, పచ్చ మాణిక్యం అను రకరకాల అప్సరసలు ఉంటారు అని అంటారు. అందరూ ఇప్పుడు ఈ కార్యంలో తండ్రికి సహాయం చేయువారే. రకరకాల వజ్రాలు ఉంటాయి కదా, అందుకే నవరత్నాలు చూపించారు. ఎవరు బాగా చదువుకుంటారో పదవి కూడా వారే పొందుకుంటారు. నంబర్ వారుగా ఉన్నారు కదా, పురుషార్థం చేసే సమయం కూడా ఇదే. మనం తండ్రి మాలయందు పూసలుగా అవుతాము అని పిల్లలకు తెలుసు. శివబాబాని ఎంత స్మృతి చేస్తే అంత స్మృతి యాత్రలో ముందుకు పరుగు తీస్తారు. పాపాలు కూడా త్వరగా నశిస్తాయి. ఈ చదువు ఎక్కువగా చదివేది కాదు. కేవలం పవిత్రంగా ఉండాలి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నోటి నుండి రాళ్ళు వెలువడరాదు. రాళ్ళు విసిరితే వాళ్ళు రాతి బుద్ధి కలవారిగానే అవుతారు. రత్నాలను విసిరితే అంటే జ్ఞాన రత్నాలు పంచితే వారు ఉన్నత పదవి పొందుతారు. ఇది చాలా సహజం. జిజ్ఞాసులకు తెలపండి. పతిత పావనులు సర్వుల ముక్తి జీవన్ముక్తి దాత పరంపిత పరమాత్మ శివుడు అంటున్నారు. ఓ భారత్ వాసులైన ఆత్మిక పిల్లలారా, రావణ రాజ్యంలోని మృత్యులోకంలో ఈ కలియుగ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం వలన పరంపిత పరమాత్మ శివుడితో బుద్ధి యోగ బలంతో యాత్ర చేయడం వలన తమో ప్రధాన ఆత్మలు సతో ప్రధాన ఆత్మలుగా తయారై సతో ప్రధాన సత్యుగ విశ్వంలో పవిత్రత సుఖము శాంతి సంపదలతో సంపన్నమైన మర్యాద పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని 5,000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ పొందుకోగలరు. కానీ జరగబోయే మహావినాశనానికి ముందే తండ్రి మనకు వారసత్వం ఇస్తారు, చదివిస్తారు. ఎంత చదువుకుంటారో అంత పదవి పొందుతారు, వెంట తీసుకెళ్తారు. కావున ఈ పాత శరీరము, పాత ప్రపంచపు ఆలోచనలు ఎందుకు రావాలి? ఇది పాత ప్రపంచాన్ని వదిలిపెట్టే సమయం. ఇటువంటి విషయాలు బుద్ధిలో మథనం జరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది. పోను పోను పురుషార్థం చేస్తూ చేస్తూ సమయం దగ్గరకు వస్తుంది. సందేహము కలగదు. ప్రపంచం కూడా ఇక కొంత సమయం మాత్రమే ఉంటుంది అని గమనిస్తారు. కావున బుద్ధి యోగాన్ని జోడించాలి. సేవ చేసినందున సహాయం కూడా లభిస్తుంది. సుఖమునిచ్చు దారిని ఎంతమందికి చూపిస్తారో అంత సంతోషం కలుగుతుంది. పురుషార్థం కూడా నడుస్తుంది. భాగ్యం కూడా కనిపిస్తుంది. తండ్రి పురుషార్థం చేయడం నేర్పిస్తారు. కొంతమంది అందులో లగ్నం అవ్వరు. కొంతమంది లగ్నం కారు. కోటీశ్వరులు, పదమాపదులు అందరూ అలాగే సమాప్తమైపోతారు అని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఉన్నత పదవి పొందేందుకు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడరాదు. మనస వాచ కర్మణ ఇతరులను మర్యాద పురుషోత్తములుగా చేసే కర్మలు చేయాలి.
సెకండ్ పాయింట్. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా అయ్యే యుక్తిని అందరికీ వినిపించాలి. వరదానము: ఎవరు రెడీగా అయ్యి పరిస్థితి రూపీ పరీక్షలో ఫుల్ పాస్ అయ్యే ఎవరు హ్యాపీ భవ. ఎవరు రెడీగా ఉంటారో వారి ప్రాక్టికల్ స్వరూపం ఎవరి హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితి రూపీ పేపర్ పరీక్ష లేక ప్రాకృతిక ఆపద ద్వారా వచ్చిన పరీక్ష లేక ఎలాంటి శారీరక కర్మభోగం రూపీ పరీక్ష వచ్చినా, అనారోగ్యాలు, మాటలు, సమస్యలు ఏవైనా అన్ని రకాల పరీక్షలలో ఫుల్గా పాస్ అయ్యే వారిని ఎవర్ రెడీ అని అంటారు. ఎలాగైతే సమయం ఎవ్వరి కొరకు ఆగదో అలా ఎప్పుడు కూడా ఏ ఆటంకము ఆపరాదు. మాయ యొక్క సూక్ష్మ లేక స్థూల విఘ్నము ఒక్క సెకండ్లో సమాప్తమైపోవాలి. అప్పుడు ఎవరి హ్యాపీగా ఉండగలరు, సదా సంతోషంగా. స్లోగన్: సమయానికి సర్వశక్తులను కార్యంలో ఉపయోగించడం అనగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం. అవ్యక్త ఇషారా: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏకత, ఐకమత్యానికి రెండు ఆధారాలు ఉన్నాయి. ఒకటి విశ్వాసం, నమ్మకం. రెండవది ప్రేమ. ఎప్పుడు కూడా పరస్పరంలో విశ్వాసం, నమ్మకం తగ్గిపోరాదు. ఒకరు చెప్పిన దానికి రెండవ వారు అంగీకరించాలి. ఇదే ఏకత యొక్క సూత్రంలో కూర్చబడేందుకు విధి పద్ధతి. పరస్పర హృదయపూర్వక స్నేహము సమీపంగా తీసుకొస్తుంది. ఎలాగైతే తండ్రితో అందరికీ స్నేహం ఉందో అలా పరివారంతో కూడా హృదయపూర్వక సత్యమైన స్నేహం ఉండాలి. అందుకు స్వమానంలో ఉండి అందరికీ గౌరవం ఇవ్వండి. ఓం శాంతి.